హాయ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ స్టార్ గుడ్ మార్నింగ్ అండి. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. వెజిటేబుల్ అమ్మే వాళ్ళ పరిస్థితి చూడండి. మా వారైతే ఉదయం 5ంటికి వెళ్తారు. 5ంటికి వెళ్తేనే ఆకుకూరలు ఉంటాయండి, లేకపోతే అయిపోతాయి. 5ంటికి వెళ్ళి ఆకుకూరలు తెస్తే ఇలా చూడండి, ఇవాళ చూడండి ఎలా ఖరాబ్ అయిపోయినాయో. ఇవాళ సండే అని చెప్పని మొత్తం తెచ్చారు. అయినా చూడండి, ఎండాకాలం వచ్చింది కదండి, ఎండలకి ఎలా అయిపోయిందో చూడండి. కొత్తిమీర చూడ ఎలా అయిపోయిందో, పుదీనా చూడండి, పాలకూర చూడండి ఎలా అయిపోయిందో. ఇదంతా ఎవరికండి నష్టం? మాకే కదా లాసు. చూడండి కొత్తిమీర చూడ ఎలా పండిపోయిందో. మెంతికూర చూడండి ఎంత బాధ ఉంటుందండి. ఇది లాస్ అంతా మాకు లాసే కదా. చూడండి మెంతికూర ఎలా పండిపోయిందో. గోంగూర చూడండి ఒక్క రోజుకి ఎలా అయిపోయిందో చూడండి. జనాలు ఇక్కడికి వచ్చి తక్కువకి ఇమ్మని అడుగుతారు. మాకు ఇప్పుడు గోంగూర ఒక్క కట్ట వచ్చి 10 రూపాయలు పడుతుందండి. మరి ఏమమ్మాలి మేము? చూడండి ఎంత లాస్ మాకు. అందరు వచ్చి అసలు వెజిటేబుల్ అమ్మే వాళ్ళ బాధ ఎవరికి తెలియదండి. అది ఏదైనా మనం చూస్తేనే తెలుస్తుంది. చూడండి అసలు ఆకుకూరలు ఎంత వేస్ట్ అయినాయో. వాళ్ళ సండే అని చెప్పి తెచ్చాము. ఇదిగోండి ఉల్లికాడలు చూడండి ఎలా అయిపోయినాయో. మునక్కాయలు కూడా చూడండి. అసలు మునక్కాయ రేటు చాలా ఉంది ఇప్పుడు. ఒక్కొక్కాయ 10 రూపాయలు. అక్కడే మాకు పడ్డది. అసలు ఈ 10 రూపాయలు అంటేనే కాయ అంత రేటా అని అంటారు జనాలు. మరి ఇంత దారుణంగా. ఇదిగోండి కొత్తిమీర చూడండి ఎంత తెచ్చామో. పుదీనా చూడండి కవర్ నిండా ఉంది పుదీనా. ఇవాళ సండే అని చెప్పి తెచ్చాము. తెస్తే చూడండి ఎలా అయిపోయినాయి. ఎండాకాలం ఇదిగోండి గోబీ ఒక్కోటి రేట్ ఎక్కువైంది. ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా. బీరకాయలు చూడండి ఎలా అయినాయి. పచ్చిమిర్చి కూడా ఎండిపోతున్నాయి. అసలు ఈ ఎండలకి ఎంత లాస్ అండి వెజిటేబుల్ అమ్మే వాళ్ళకి. ఇదిగోండి చూడండి బఠానీ, దోసకాయ అయితే వడబడిపోతుంది మొత్తం. టమాటాలు ఇదిగోండి, టమాటా కూడా పండిపోతుంది. టమాటా తగ్గింది రేట్ ఇప్పుడు కొంచెం. ఇది ఇవాళ తెచ్చాము. ఇది నిన్నటిది. అసలు సేల్ ఉండట్లేదండి. సేల్ అవ్వకపోతే మాకెంత నష్టం తెలుసా. ఇలా చూడండి సొరకాయలు కూడా చూడు ఎలా అయిపోతున్నాయో ఎండకి. క్యాబేజ్ చూడండి ఎలా అయిపోయిందో ఎండలకి. కీరా కూడా వడబడిపోతుంది. ఒక్కరోజే తెచ్చింది, నిన్న తెచ్చాము. కీర కూడా ఖరాబ్ అయిపోతుంది. ఆలుగడ్డ మెత్తగా అయిపోతుంది. వంకాయలు ఇదిగో చూడండి. ఈ వంకాయలు ఎంతెంతలా వచ్చినాయి. వంకాయ రేటు కూడా తగ్గిందండి. బెండకాయ రేటు కూడా కొంచెం తగ్గింది. ఇదిగోండి అన్ని కిలో 2 కిలోలు తెస్తాము. ఇది అండి వెజిటేబుల్ అమ్మే వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది. అందరూ వెజిటేబుల్ అమ్మే వాళ్ళని చీపుగా చూడదు. వాళ్ళ కష్టం వాళ్ళకే ఉంటుంది, మనకి తెలియదు. అది ఏదైనా రంగంలోకి దిగితేనే తెలుస్తుంది దాని విలువ. ఏ పని చేసినా కూడా అసలు ఎంత చీప్గా అడుగుతారు తెలుసా. మార్కెట్కి వెళ్ళి ఫస్ట్ నేను కూడా వెళ్ళాను వెజిటేబుల్కి. అక్కడ నేను కూడా ఇలాగే అడిగాను. అమ్మ తక్కువకి ఇంత రేటా అని అనేవాళ్ళం. ఇప్పుడు ఆ బాధ అనేది నేను తెస్తున్నా కాబట్టి నాకు తెలుస్తుంది. అందుకని వెజిటేబుల్ అమ్మే వాళ్ళని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకూడదు. వాళ్ళ కష్టం కూడా చాలా ఉంటుందండి. ఏ పనైనా చేస్తేనే తెలుస్తుంది మనకి, చేయకపోతే తెలియదు కదా. అందుకని అందరూ కష్టపడాలి. ఏదైనా కష్టపడితేనే సుఖం ఉంటుందండి. కష్టం లేనిదే ఏ పని కాదు. ఇలా చూడండి ఎలా అయిపోయిందో కొత్తిమీర. ఒక్క రోజుకి ఎంత నష్టం. ఇదంతా మాకు లాసే. ఏం చేద్దామండి, మొత్తం లాసే. కరివేపాకు అసలు ఎంత డిమాండ్ ఉందో కరివేపాకు అయితే. ఇప్పుడు ఇది ఎంత ఉంది తెలుసా అండి, 70 రూపాయలు ఈ కరివేపాకు కట్ట. ఇందులో ఏమొస్తాయి చెప్పు, ఎన్ని కట్టలు అవుతాయి అవి చూడండి. అసలు ఈ కట్ట 70 రూపాయలు. పొద్దున్నే మా ఆయన 5ంటికి వెళ్ళి తీసుకొని వస్తారు. ఇప్పుడు ఈ గోంగూర ఇది మొత్తం లాసేనండి మాకు. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎప్పుడు వెజిటేబుల్ అమ్మే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకండి. ఎవరి కష్టం వాళ్ళకే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఏదైనా కష్టపడితేనే మనకి, కష్టం లేనిదే ఏ పని రాదండి. కష్టపడాలి, కష్టపడి చూపించాలి. నష్టమో లాభమో భరించాలి ఇంకా రంగంలోకి దిగినాక. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత లాసేనండి మాకు. ఇవాళ కొత్తిమీర పుదీనా సండే అని చెప్పి తెచ్చాము. అంతా పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది. అంతా పెళ్ళిళ్ళకి వెళ్ళారు. ఇవాళ అస్సలు సేలే లేదండి. అందుకే ఇవన్నీ మొత్తం ఖరాబ్ అయినాయి. ఇదిగోండి చూడండి పచ్చిమిర్చి కూడా వడబడిపోయినాయి. గోబీ, బీరకాయలు. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్యామిలీ స్టార్ మా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.